హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబిక పీఠం వ్యవస్థాపకులు శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు? బాగున్నాం నాయన. గురూజీ, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఇష్యూకి సంబంధించి మాట్లాడుకుంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు, అసలు ఈ సంఘటనలు దేనికి సంకేతం, ఇలా జరగటానికి గల కారణాలు ఏంది, ఇలా జరుగుతున్నప్పుడు టీటీడీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, లేదు ప్రభుత్వ నియంత్రణలు కావచ్చు, ఏం చెప్తారు అసలు అంశానికి సంబంధించి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. తిరుమల తిరుపతి దేవస్థానము అంటే మనకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి. తిరుమల కొండ ఎంత ప్రాధాన్యతో తిరుపతి దిగువ తిరుపతిలో కూడా అంతే ప్రాధాన్యత అనేటువంటిది మనం ఎప్పుడు కూడా పాటిస్తాం. అందుకే తిరుమల తిరుపతి మామూలుగా. అందుకని అక్కడ ఈ మధ్య సరే మొట్టమొదట్లో ఏదో ఒక తొక్కిసలాట జరిగింది, ఒక ఇబ్బంది అనేటువంటిది ఒకటి జరగడం అనేటువంటిది అప్పుడు జరిగిపోయింది, అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య గోశాల అనేటువంటి దాంట్లో కొంచెం ఇది వింటూ ఉన్నాం, ప్రసార మాధ్యమాలలో చూస్తూ ఉన్నాము. అయితే మా వరకు మాలాంటి వాళ్ళమంతా కూడా మేమేం చేస్తామంటే ఎప్పుడూ కూడా ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము కావచ్చు, మామూలు చోట కూడా కావచ్చు, ఎక్కడైనా ఇటువంటి ఘోరాలు నేరాలు జరగకూడదు అనేటువంటిదే ఆశిస్తాం మామూలుగా. అందున తిరుమల అనేటప్పటికీ పరమ పవిత్రముగా భావించేటువంటి ఇది స్థలము కాబట్టి అది సాక్షాత్తు అందరికీ కూడా ఈ కలియుగములో వైకుంఠము అంటే తిరుపతే. ఇంకా ఎంత అద్భుతముగా నగరాలు తీర్చిదిద్దినా, వేరే ఎన్ని అనేక రకాలుగా ఎంత గొప్పగా, అంతకంటే గొప్పగా అధునాతనమైనటువంటి దీంట్లో కట్టుకున్నా, ఏది వండినా తిరుమల కొండలు, ఆ 3 నామాలు, శంకుచక్రాలు అవన్నీ చూసేటప్పటికి అది వైకుంఠము అనేటువంటిదే మనం. సాక్షాత్తు వైకుంఠం ఏమిటి కలియుగంలో అంటే తిరుమల. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి ఇదితోనే మనం అందరం వెళతాం, చేస్తాం, వస్తున్నాము. అనవసరముగా లేనిపోని వివాదాలు అన్ని జరుగుతున్నాయేమో అని ఒక భావన. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధిలో కానీ, దేవుణ్ణి కానీ మనము ఆ ఇష్యూ జరిగినప్పుడు అది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది. ఏ చిన్న ఇది జరిగినా దాన్ని వెంటనే త్వరితగతిన దాన్ని ప్రజలకు ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ పాలకులు పరిపాలన చేస్తూ ఉండేటువంటి ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం మీద చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట చిన్న చిన్నవేవో జరుగుతూ ఉన్నాయంటే ఇది చిన్నది కాదు కదా అనేటువంటి భావన కలుగుతుంది ప్రజలు. కొంచెం అప్రమత్తముగా ఉండి చేసుకోవాల్సినటువంటి బాధ్యతలు అందరి మీద ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా మనము తలుపులు మూసుకొని ఉంటేనే సహజంగా తలుపు తట్టి దౌర్జన్యం చేసేటువంటి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే కలియుగ ప్రభావం. అటువంటిది తలుపు తెరిచినాము అంటే బాధ్యత మనది కదా, అంతే కదా. అందుకని ఇష్యూ జరగకుండా చాలా జాగ్రత్తగా, అప్రమత్తముగా అధికారులు ప్రతి చోట కూడా ప్రతిదీ కూడా స్ట్రిక్ట్ గా గనక అమలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు జరగవు అనేటువంటిది మాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. మేమేం కోరుకుంటాము, ఎప్పుడైనా కూడా ఇటువంటి ధార్మికత్వము, అందులో గోవులను వాటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. యావత్తు ప్రజానీకం అందరి మీద కూడా గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఎక్కడా జరగకూడదు. ఏదైనా లోకమంతా కూడా సుఖముగా, ఆనందముగా ఉండాలి అన్నప్పుడు దేవుడి దగ్గర యావత్తు కలియుగాన్ని అద్భుతముగా నడిపిస్తూ ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో
జరగకూడదు. ఏదైనా కూడా అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని బాధ్యతగా చూస్తారు అని మనం ఆశించాలి. చూస్తూ ఉంటారు, మనం అనుకుంటాం కానీ ఎన్నో రకాలుగా వాళ్ళు చూస్తుండవచ్చును. అయితే ఇంకా శ్రద్ధ బాధ్యతలు తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వెళితే బాగుంటుందేమో. ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఇంకొకరు అంటున్నారు అంటే మనం అవకాశం ఇస్తే అంటారు, మనం అవకాశం ఇవ్వకపోతే ఇంకొకరు అనరు కదా అనేటువంటి భావనతో ముందుకు వెళితే బాగుంటుంది. ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే భద్రతను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుస్తోంది అని నా భావన. కానీ ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు దాంట్లో భద్రతా లోపాలు ఉన్నాయా, లేదు నిజంగా అటువంటి అంశాలు జరిగినాయా, దాన్ని రివ్యూ చేసుకొని మాట్లాడాల్సినటువంటి టీటీడీకి సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పెద్దలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంటు, లేదంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మరొక స్టేట్మెంటు, లేదంటే టీటీడీ ఈఓ శ్యామలరావు గారు మరొక స్టేట్మెంటు, ఈ వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లోనే వివిధమైనటువంటి వ్యాఖ్యలు. ఒకటి చెప్పాలండి, ఇప్పుడు మామూలుగా సరే పొలిటికల్గా సీఎం స్థాయిలో ప్రతిదానికి సీఎం స్పందించాలి అనేటువంటిది పక్కకు పెడదాం. ఎందుకంటే ఆయన స్పందించేటువంటి విషయాల్లో అంతదాకా స్పందిస్తారు, అది తర్వాత సంగతి. ముఖ్యమంత్రి గారి మాటలు అనేటువంటిది సరే ఒక విధానం. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఆయనకున్నటువంటి విజన్ కానీ ఇంకొకటి కానీ యోగవంతమే, అద్భుతముగా ఒక పద్ధతి ప్రకారముగా తిరుమల అనేటువంటి కొంచెం ప్రక్షాళన అనేటువంటి కొన్ని ఏవో జరుగుతాయి. జరిగినంత మాత్రాన ఇప్పుడు గతంలో జరిగిన ఇప్పుడు జరిగిన ఒకరిని అని నిందించడం అనేటువంటిది కాదు. అక్కడ బాధ్యత ఈవో గారికి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే ఈవో అంటేనే మనము అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని, ఎందుకు దానికి అర్థం ఏమిటి అనేటువంటిది మనం తెలుగులో చెప్పుకుంటున్నాం, కార్యనిర్వహణాధికారి అని అచ్చ తెలుగులో. కార్యనిర్వహణ అన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా ఈవోల మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఈవో గారు చూసుకోవాల్సినటువంటి బాధ్యత, వారి యొక్క మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు చూడాలి. ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీళ్ళందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. ప్రతిదానికి మనం చైర్మన్ సీఎంనే అనాలి అనేటువంటిది కూడా తప్పు. స్పందించడంలో అంటే వాళ్ళ వరకు వాళ్లకు మరి వాళ్ళకు తెలిసిన పరిధిని బట్టి వాళ్ళు స్పందిస్తారు వెంటనే. కానీ ఇక్కడ ఇటువంటివి జరగకుండా ఏమాత్రం ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఒత్తిడి ఎక్కువ నిరంతరము కూడా వాళ్ళంతా కళ్ళు చేసుకుని చూసుకునేటువంటి బాధ్యత ఈవో గారి మీదనే ఎక్కువగా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే. ఎందుకంటే మాకు తెలియంది కాదు, అక్కడ ఉన్నటువంటిది మొదటి నుంచి కూడా అక్కడ ఎవరు చేస్తామన్నా చాలా ఈవోగా బాధ్యతలు చేసేటువంటి వాళ్ళు కూడా చాలా కత్తి మీద సాములాగా ఉంటుంది వాళ్ళకు. నిద్రాహారాలు అనేటువంటివి కాదు, స్వామి సన్నిధిలో ఉండటమే గొప్ప అనేటువంటి భావనతో చేయాలనే చూస్తారు. కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం స్పందన తొందరగా జరగకుండా చూడడం గొప్ప, కానీ జరిగిన తర్వాత వెంటనే స్పందించడం కూడా గొప్ప కాదు. నిజానికి ఏ చిన్న రేఖా మాత్రం కూడా జరగకుండా ఆద్యంత పర్యంతము నిత్యము కోట్లాది మంది ప్రజలు వచ్చి వెళుతూ ఉండేటువంటి ప్రాంతము కాబట్టి భద్రత కావచ్చు, వచ్చిన వాళ్ళ యొక్క భక్తుల యొక్క భద్రత కావచ్చు, ఎప్పుడైనా కూడా ఒక పుణ్యక్షేత్రము, కలియుగము, వైకుంఠము, సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే రోజు ఎంతో మంది భక్తులు తిరుపతిలో దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, యావత్తు ప్రపంచము నుంచి దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు ఉంటారు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రోజు వచ్చి పోయేటువంటి వాళ్ళని ఎవరు ఎంతమంది వస్తారు, అనేక రకాల ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి వచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఊరు చేరేంత వరకు కూడా బాధ్యతలు ఉంటాయి. నిజానికి చాలా ఉంటుంది దీంట్లో. అందుకని ఎక్కువ శాతం ఈవో గారికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం. చూడాలి. కానీ నాడు లడ్డూలో కల్తీ జరిగిందనే దగ్గర నుంచి చూసుకుంటే నిన్న గోవులు చనిపోతున్నాయనే అంశం వరకు కూడా, మధ్యలో ముస్లిమ్స్ ఏవో సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా దాటుకొని బైక్ వేసుకొని పైకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి అంశాలు కావచ్చు, లేదంటే చెప్పులతోనే మండపం వరకు
వీధుల్లో కూడా మాడ వీధుల్లో కూడా చెప్పులతోనే భక్తులు వచ్చారనేటువంటి అంత వరకు ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయా, లేదంటే అసలు ఇటువంటి వరుస సంఘటనలు జరగడానికి గల కారణాలు ఏంది అసలు? అంటే ఒకటి నేను చెప్తాను నాయన, ఎప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరో అదే పనిగా దాన్ని ఏదో చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, తెలియక పొరపాటున చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సమాజంలో ప్రతి వాళ్లకు అన్నీ తెలుసు అనడానికి కాదు, చిన్న చిన్న పొరపాట్లు జరిగేటివి కూడా ఉంటాయి, చూసి చూడక జరిగేటువంటివి కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని మనం వరుస సంఘటనలు అంటే పాదరక్షలతో తిరగటం అనేటువంటిది మంచిది కాదు, అది ఖచ్చితంగా అందులో సందేహం ఏమీ లేదు. ఎక్కడ పాదరక్షలతో అనేటువంటిది మాడవీధుల్లో తిరగకూడదు. అందుకనే నాకు తెలిసినంత వరకు వాళ్ళ కాటేజీల్లోనే చెప్పులు వదిలిపెట్టేసి వస్తారు. ఓకే, కాటేజీల వరకు చెప్పులు వేసుకొని వెళతారు వెళ్ళేవాళ్ళు. ఆ కాటేజీల్లో వదిలిపెట్టి దర్శనానికి వెళుతున్నాము అన్నప్పుడే కార్లు, లేదంటే వాళ్ళ కార్లలో వదిలిపెట్టి దిగిపోవటం ఏదో చేస్తారు. ఓకే, అలాగే ఉండే మొదటి నుంచి కూడా అట్లాగే ఉంది, ఇప్పుడు అట్లే ఉంటుందని అనుకుంటాం. కొంతమంది ఏదో తెలియక చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉండవచ్చును, కొంతమంది నిర్లక్ష్య భావనతోనూ ఉండవచ్చును, కావాలని చేసేటువంటి, అదే కదా గుర్తించి చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది. అట్లాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు తగిన రీతిన కొంచెం వాళ్ళకు బుద్ధి చెప్పి ఇట్లా కరెక్ట్ కాదు ఇట్లా చేయటం అనేటువంటి మాట చెప్పి, మొదటిసారి అయితే లేదు కావాలని చేస్తున్నా అంటే శిక్షించి, భగవంతుడి దగ్గర ఎవరు చేసినా తప్పే, భగవంతుడి దగ్గర ఇట్లాంటివి జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగరాదు, ఎవరు చేసినా తప్పే. అందుకని ఏ రకంగా చేసినా తప్పే స్వామి దగ్గర. దానికి ఎవరికి వాళ్ళు తప్పు చేస్తే పనిష్మెంట్ అనుభవించేటువంటి రోజు ఉంటుంది, ఎప్పుడో కాదు, కలియుగంలో ఎప్పటికప్పుడే అనుభవించేది ఉంటుంది, దాంట్లో తేడా ఏమి ఉండదు. ఖచ్చితంగా దానికి అనుభవిస్తారు. స్వామి దగ్గర తప్పు చేస్తే గ్యారంటీగా అనుభవిస్తారు, అందులో సందేహం లేదు. ఒకవేళ తెలియక పొరపాటు చేస్తే అపరాధ సహస్ర అనే స్వామి నేను తెలియక చేసినాను క్షమించు అంటే క్షమించడము ఉంటుంది స్వామి దగ్గర. ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర ఎట్లా అంటే మిగతా దేవాలయాలన్నీ కాదు ఇదొకటే అని కాదు, అక్కడ తిరుమల గొప్పతనం ఏమిటి అంటే ఒకటి అనుకున్నాము అంటే అనుకున్నది అనుకున్నట్టుగా వెంకటేశ్వర స్వామి దగ్గర చేస్తేనే, ఓకే, లేకపోతే ఖచ్చితంగా ఎవరికి వాళ్లకు ఆత్మవిమర్శ చేసుకుంటే తెలుస్తుంది, ఖచ్చితంగా పనిష్మెంట్ తెలుస్తుంది వాళ్ళకు, ఏదో రకంగా చూపిస్తాడు భగవంతుడు. అందుకే కదా కలియుగ దైవము అనేటువంటి ఇది. మరి అందుకని ఎవరు చేసినా తప్పే, అది గమనించాలి, గమనించకుండా సెక్యూరిటీ అడుగు అడుగునా గమనించాలి, ప్రతిదీ చూడాలి, ప్రతిదీ చూసి జాగ్రత్తగా. ఎందుకంటే జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండేటువంటి అప్పుడు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా పాపం పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి సాయంత్రం దాకా నిలబడి చూస్తూ 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 ఉంటారు. ఎక్కడో చిన్న చిన్న తప్పితాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం భూతద్దంలో చూసి ఏదో చేసినారు చెందినారు అనే దానికంటే తెలియజెప్పి దాన్ని జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే అందరి మీద ఉంటుందని నా భావన. అందరి మీద బాధ్యత ఉంది అన్నప్పుడు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, లేదంటే ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చేటువంటి సూచనలు అంటే ఏం చెప్తారు సార్? సూచనలు అంటే వాళ్ళకి తెలియందేమి కాదు, మనం సూచనలు ఇస్తే తప్ప వాళ్ళు తీసుకోరా అనేది వాళ్ళకు కూడా పాపం వాళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తూనే ఉంటారు ఎన్నో రకాలుగా. ఎక్కడో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, దాన్ని వెంటనే త్వరితగతిన గమనించి సర్దుకోవటం తప్ప అంతకంటే చేసేది ఏముంది, వాళ్ళకి తెలియంది ఏముంది. షార్ట్ ఫిల్మ్లు లేదంటే డ్రోన్లతో షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి, డ్రోన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదే అవన్నీ తప్పితాలు. అప్పుడు భగవంతుడి మీద భక్తితోనే పరిసరాలు మేము తీసుకుంటాము అని అనుకోవచ్చు, కానీ తప్పితమే. దేవాలయాలలో లోపల ఈ షూటింగులు చేయడం కానీ, లేదా కొండ మీద కదా ఏముందిలే తిరుమల అంటే కింది నుంచి పైకి వెళుతున్నప్పుడే మరి డ్రోన్లు అవి తీసుకెళ్తున్నారా, ఏం చేస్తున్నారు ఏమిటి అనేటువంటి సెక్యూరిటీ అదే పటిష్టంగా ఉండాల్సింది. అందుకనే కదా మిగతా మతస్థులు ఎవరైనా అక్కడ ఉంటే చేసేటువంటి దానికి మన వాళ్ళే హిందువులే ఉంటే చేసేదానికి తేడా వస్తుందని పోట్లాడుతున్నది అందుకే కదా. ఇప్పుడు ఏదో ఒక లేజినెస్ తోనే కదా వాళ్ళు వదిలిపెడతారు. అట్లా వదిలిపెడుతున్నారు అంటే వాళ్ళకేముంటుంది, దీన్ని ఏదో చెయ్యాలి అనేటువంటిది కాదు, ఇంకో మతాన్ని మనం అనాలని కూడా కాదు. ఇక్కడ
అంటే ఏదో చూసి చూడనట్టు సరే అని అనుకోవడము చేయటము, ఏదో ఒక మనిషిలో ఒక వీక్నెస్ లేకపోతే ఎట్లా జరుగుతాయి ఇవి? ఎక్కడో ఒక వీక్నెస్ ఒకరి దగ్గర ఉండేటువంటి దాని వలన యావత్ కింద నుంచి పై వరకు అనిపించుకోవాల్సిన అవసరం వస్తుంది కదా. అందుకనే కదా అక్కడ స్ట్రిక్ట్ గా చేయగలిగినటువంటి వాళ్ళు ఉండాలి, అక్కడ భక్తిభావం పరిపూర్ణంగా ఉండేటువంటి వ్యక్తులే ఉండాలి. అటువంటి వ్యక్తులే ఇక్కడ ఉంటేనే పని జరుగుతుంది. అక్కడ ఏమాత్రము లోపల ఉండేటువంటి దేవుడి మీద విశ్వాసం లేని వాడు ఉంటే ఏం చేస్తాడు? ఉద్యోగరీత్యా చాలా సీనియర్ మోస్ట్ గొప్పవాడు అనేటువంటి భావనతో మనం అక్కడ పెడితే లోపల ఉండేటువంటి దేవాలయానికిలో ఉండేటువంటి దేవుడి మీద భక్తి లేని వాడిని పెడితే ఏం లాభం? ఓకే. అందుకని పరమ భక్తి లోపలికి పోయిన వాళ్ళతో ఇబ్బంది. ఇప్పుడు మన దగ్గర ఒక గన్మ్యాన్ ఉన్నాడు అంటే నమ్మకమైన వాడిని పెట్టుకుంటాం. మన మీద నమ్మకం లేని వాడి శత్రువును మనం గన్మ్యాన్ గా పెట్టుకుంటే ఏం లాభం వస్తుంది? ఓకే. నీకు గన్మ్యాన్ ఉండి దేనికి ఇంకా ఉపయోగం ఏంది దానివల్ల? ఎందుకు చెప్పు? మన మీద గౌరవం లేని వ్యక్తి, శత్రువు అనే మాట కూడా వద్దు, వెనక్కి తీసుకుందాం మనం. ఒకవేళ గౌరవం లేని వ్యక్తి, మన మీద గౌరవము మన ప్రాణం అంటే విలువ లేని వ్యక్తి మనం గన్మ్యాన్ గా పెట్టుకుంటే ఏం లాభం? అంతే కదా, ఎందుకు పెట్టుకునేది? అందుకని అసలు ఇంకొకటి మనము జాగ్రత్తగా చేసుకుంటూ అది అవన్నీ పాటిస్తేనే కదా అయ్యేది. ఒక అద్భుతమైనటువంటి ఒక ఇది ఉంటుంది, ఇవన్నీ జరగకుండా ఉంటాయి అనేటువంటి భావన. ఇవన్నీ వాళ్ళకు తెలియకేమి కాదు, మనం ఇచ్చే సలహా ఏముంది కానీ జరగకుండా ఉంటే మేలు. మాలాంటి వాళ్ళము జరగకుండా ఉండాలనే భగవంతుణ్ణి ఎవరెవరు అనేక రకాలుగా మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా. ఎందుకంటే జనవాక్యంతో అన్నాడు, జనం ఎక్కువ మంది ఏదైతే ఇది కోరుకుంటారో అది మేలు జరగడం. ఒకటి ఏదైనా ఒక ర్యాలీ తీస్తున్నామంటే ఎందుకు ర్యాలీ తీస్తున్నట్టు? మేము ఇంత సంఖ్యాపరంగా ఒక మనిషి బాగుండాలి అని ర్యాలీ తీసినారంటే ఇంతమంది కోరికలు మనోభావాలు ఇంతమంది కోరుకుంటున్నారు అని భగవంతుడు హర్షిస్తాడు అనే దానికి ర్యాలీలు ఇస్తాడు. అలాగే అందరూ కోరుకునేది ఏమిటి అంటే ఏ ప్రభుత్వము ఉన్నా ప్రభుత్వము మీద మచ్చబడకుండా జాగ్రత్తగా పాలకులు చేసి చెంది ఏదైనా చిన్న చిన్న ఉంటే అవి తొందరగా రెక్టిఫై చేసుకుని జాగ్రత్తలు తీసుకుని జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత చేస్తారని ఆశించాలి, అలాగే ఉంటారని కోరుకోవాలి. దాని అర్థం అంతే. రైట్ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి తిరుమల జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి గురూజీ ఇచ్చినటువంటి వివరణ. ఇది నటించడం మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.